నౌ ద కాల్ ఈజ్, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ఆత్రం ఏదైతే ఉందో, ఇదంతా మాయా, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆత్రం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ ప్రపంచాన్ని నేను ఏ విధంగా, ఈ నియో ప్లేటోనిస్టిక్ ఎస్కేపిజం నువ్వు విడిచిపెట్టి ఏ విధంగా నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి, ఇక్కడున్నటువంటి సంబంధాలపైన ఫోకస్. ఈ 2025వ సంవత్సరం, లెట్ మీ ఇన్వైట్ యూ టు లుక్ ఇన్ టు దిస్ వరల్డ్ with this idea or with this ideology that your God or నీ ప్రభు, నీ రాజు, ఆయనకు నువ్వంటే ఇష్టం, నీ శరీరం అంటే ఇష్టం, ఆయన నిన్ను రూపొందించిన రూపురేఖలు ఆయనకి ఇష్టం, ఆయనకు నువ్వంటే చాలా ముద్దు, నీ సంబంధాలు ఇష్టం, నీ ప్రేమ ఇష్టం, నీ కుటుంబం ఇష్టం, నీ సమాజం ఇష్టం. ఆయన చేసినటువంటి ఈ భూమి ఆకాశములు అనే సృష్టిని ఆయన మంచిది 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 అన్నాడు. అందులో నిన్ను చాలా మంచిదిగా ఉంచాడు, మహిమతో నిన్ను ఆయన అలంకరించాడు. ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నాం, బాబాయ్ ఎలా ఉన్నాడు, చిన్నమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నాడో, నా సంపాదన ఓకే బాగానే ఉంది, మరి నా సంబంధాల పరిస్థితి ఏమిటి, నా ఉద్యోగం బాగానే ఉంది, మరి నా ఊరు ఎలా ఉంది, నా ఇక్కడ సిటిజన్షిప్ బాగానే ఉంది, మరి అక్కడ ఉన్నటువంటి నా బాధ్యతలు ఏమయ్యాయి? Let this 2025 be a invitation to you to live a global citizen's life. ఈ విశ్వైక లేకపోతే విశ్వమానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం, నీ సొంత వారి కోసం పరితపించే హృదయం, నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం, ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం, నీ జేబులలో నుండి నీ సంఘానికి, నీ సమాజానికి, నీకోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం. ఇదంతా కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను, నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన, నీ పొరుగు వాడిపైన పెట్టుబడి, నీ సొంత వాడిపైన పెట్టుబడి. నేను ఒకరికి ఒక 11 సంవత్సరాలు ఏమీ లేనప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఉద్యోగం ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకానొక రోజు ఏం జరిగింది అని అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర హీ వెంట్ అండ్ జాయిన్డ్, స్టార్టెడ్ వర్కింగ్, అండ్ దట్ హర్టెడ్ మై బిజినెస్ అ లాట్. ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి సంబంధాలు ఉంటాయి. కానీ దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ టు హేట్ హిమ్, దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ ఆర్ ఎనీ వారంట్ టు రిజెక్ట్ హెల్పింగ్ అదర్స్. ఈ 2025 మీరు అలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా, మీ బ్యాక్ బైటింగ్ గుండా, మీ వెనకే గోతులు తవ్వుతున్న వారిని చూసి నిరుత్సాహపడకుండా, దెర్ ఇస్ స్టిల్ హోప్ ఇన్ దిస్ వరల్డ్. ఒక వ్యాపారంలో నీకు వచ్చినటువంటి ఒడుదుడుకులు, ఒక పనిలో నీకు ఎదురైనటువంటి సవాళ్లు మిమ్మల్ని వెనక్కి గుంజకుండా, ఈ ప్రపంచాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు, అందులో నేను ఒక ఛానల్ అన్నటువంటి దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళాలి, ఆ వాగ్దానాన్ని మీరు తీసుకోవాలి అని ఆశపడుతున్నాను. బికాజ్ ఎందుకు అనంటే, నిన్నటి నుంచి మనం చూస్తున్నట్టుగా హీ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ఆయన అన్నిటినీ, సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. అందులో నువ్వు ఉన్నావు, నీ వ్యాపారం ఉంది, నీ ఉద్యోగం ఉంది, నీ అమెరికా డ్రీమ్ ఉంది, నీ ఇండియా రూట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతి ఒక్కటిని ఆయన నూతన పరుస్తున్నాడు. ఇది 2వ గుదిబండ. 3వ గుదిబండ బాధ్యత లేని భక్తి. మొదటిది మతపరమైనటువంటి ఆలోచన విధానం, 2వది ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆత్రం, 3వది బాధ్యత లేని భక్తి. కొన్నిసార్లు మనం నమ్ముకున్నటువంటి, మనం చేస్తున్నటువంటి భక్తి మనల్ని వాగ్దానాలు తీసుకోకుండా చేస్తుంది.
భక్తి మంచిదే, ఆరాధన మంచిది, చప్పట్లు కొట్టడం మంచిది, సంగీతం మంచిది, నృత్యం నాట్యం మంచిది, ఇవన్నీ మంచివే. కానీ ఇవన్నీ బాధ్యతతో ఉండాలి, ట్రాన్స్పరెంట్ బాధ్యత. ఈ 2025వ సంవత్సరం ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా ప్రోత్సహించటం ఏమిటి అనంటే, బాధ్యత కలిగి ఉండండి. నీ బాధ్యత నువ్వు వస్తున్నటువంటి స్థానిక సంఘంలో ఏంటి, నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఏమిటి, నీ బాధ్యత నువ్వు నివసిస్తున్న నీ నైబర్హుడ్ పట్ల ఏమిటి, నువ్వు ఉంటున్నటువంటి నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాడి పేరన్నా తెలుసా నీకు? నీ నైబర్హుడ్లో ఎన్ని పీపుల్ గ్రూప్స్ బ్రతుకుతున్నాయి అన్న ఆలోచన, స్పృహ నీకుందా? నీ నైబర్హుడ్లో జరుగుతున్న బిజినెసెస్ పట్ల నీ బాధ్యత, ఈ దేశపు ఎకానమీ పట్ల నీ బాధ్యత, కొత్తగా వచ్చినటువంటి ఒక ఇండియా నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ పట్ల నీకు బాధ్యత. నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నీకు వాక్యోపదేశము చేసి నీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా అనుసరించుము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది 7వ వచనంలో. దట్స్ అ కమాండ్మెంట్. So somebody invested in your life as a responsibility. Would you like to take a commitment or ఈ గుదిబండ, నాకు బాధ్యత లేదు, నాకు భక్తి ఉంటే చాలు, వస్తాను 10 సార్లు బైబిల్ చదువుతాను, చప్పట్లు కొడతాను, నేను పాటలు పాడతాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నటువంటి జీవితం నుంచి బాధ్యతాపరమైన జీవితం, వుడ్ యూ లైక్ టు టేక్ ఎ కమిట్మెంట్ లైక్ దాట్? ఈ 3 గుదిబండలు విడిచిపెడితే there are 3 commitments that you need to take tonight, this morning. 3 commitments మీరు తీసుకోవాలి. నేను తీసుకోవాలని అనుకుంటున్నాను, ఇది నాకు ఉపయోగపడింది. ఈ రిలీజియస్ మైండ్ సెట్ను విడిచిపెడితే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సినటువంటి కమిట్మెంట్ ఆర్ కాలింగ్ ఏమిటి అని అంటే, కాల్ టు పార్టిసిపేట్ ఇన్ లేకపోతే సత్యవాక్ ప్రత్యక్షత అని దీన్ని పిలుస్తాను నేను. కమిట్మెంట్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ గాడ్. మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఒకసారి ఎత్తి చూపిస్తారా? మీ దగ్గర ఉంటే, ఫోన్స్ ఉంటే ఫోన్స్ చూపించండి, పర్లేదు. కమిట్మెంట్ టు దిస్ బుక్, కమిట్మెంట్ టు ద ట్రూత్ దట్ దిస్ బుక్ బ్రింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీతోనే కాదు, ఒక్కసారి నేను ఒక ఫ్లాష్ బ్యాక్కు వెళ్తాను. మీ కళ్ళ ముందు ఇలా 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 గింగిరాలు తిరగాలి. పాత రోజుల్లో విఠలాచార్య సినిమా టైప్లో 60 రోజులు కట్ చేస్తే, 60 సంవత్సరాలు కట్ చేస్తే, లేకపోతే ఒక 70 సంవత్సరాలు కట్ చేస్తే, మనలో అనేకులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మనము లూథరన్ సంఘాలు, అలాగే బ్యాప్టిస్ట్ సంఘాలు, అలాగే మెథడిస్ట్ సంఘాలు, అలాగే యాంగ్లికన్ సంఘాలు, ఎస్పీసీకే వారు, ఎస్పీజీ వారు, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క దేవుని ముఖకాంతిని ఏ విధంగా మన మధ్యకు తీసుకొచ్చారు అనంటే, బాధ్యత కలిగి తీసుకొచ్చారు. నువ్వు చస్తే పరలోకం పోతావా, నరకం పోతావా అనేటటువంటి ప్రశ్న దగ్గర ఆగకుండా నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలి అన్న ఆలోచన. అలెగ్జాండర్ డఫ్ మన దేశానికి వచ్చినప్పుడు హీ ఇన్ఫ్లుయెన్స్డ్ లార్డ్ మెకాలే అనేటటువంటి ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కారణం చేత ఈరోజు మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు. ద రీజన్ ఈరోజు మీరు అమెరికాలో ఉండి వ్యాపారం చేయగలిగి, ఉద్యోగం చేయగలిగి, H1Bలు తెచ్చుకుని, GCలు తెచ్చుకుని సిటిజన్స్ అవుతున్నారు అని అంటే, ది ఓన్లీ రీజన్ ఈజ్ అలెగ్జాండర్ డఫ్, ఏ మిషనరీ టు ఇండియా. ఆయన వచ్చి లార్డ్ మెకాలేని ప్రభావితం చేసి అందరికీ చదువు, అందరికీ విద్య, ఆ విద్య ఆంగ్ల భాషలో ఉండాలి అన్నటువంటి ఒక చట్టాన్ని చేశాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ ప్రీచింగ్, టీచింగ్, బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ లా మేకర్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ పని, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము యొక్క నవీనీకరణ, నూతన పరచటం అనేటటువంటి పనిలో అలెగ్జాండర్ డఫ్ పాల్గొన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఇంకొక ఉదాహరణ, రాజమండ్రి ప్రాంతంలో వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి గ్రామాలు కొన్ని వందలు, కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో గుర్రం వేసుకొని తిరిగినటువంటి ఒక సాధారణమైన బ్రిటిష్ జనరల్, ఆ జనరల్
ఆయనకు బాధ్యత ఏమిటి అనంటే, ఈ భూమిని, తెలుగు ప్రజలను ఆయన ప్రేమించి ఆయన అన్నాడు, ఒక క్రైస్తవునిగా నా కాళ్ళ క్రింద ఇంత మంచి నీరు కొట్టుకొని పోవటమే కాకుండా ఇన్ని గ్రామాలను తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఎలా గుండె మీద చేసుకొని నిద్రపోవాలి అని ఆలోచించి పైన బంగాల్ ప్రాంతం నుంచి కింద మెడ్రాస్ వరకు ఆయన గుర్రం మీద తిరిగి పల్లం ఎలా ఉంది, నీళ్ళు ఎలా వస్తున్నాయి అన్న స్టడీ చేసిన తర్వాత ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు. దాని కారణంగా వరద బాధితులు అయినటువంటి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఈరోజు ఆ మట్టి తీసుకుని వెళ్ళి ఏ ల్యాబొరేటరీలో ఇచ్చినా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అతి సుభిక్షమైన, అతి సారవంతమైన, అతి శ్రేష్టమైన నేలగా చెప్తారు. కారణం ఏంటి అంటే, ఒక్క మనిషి చూసిన విజన్. ఆ విజన్ ఏంటి అని అంటే, ఐ లవ్ మై పీపుల్, ఐ లవ్ తెలుగు పీపుల్. దట్స్ ద రీజన్ మీరు విడిచి వచ్చినటువంటి మీ కుటుంబాలు సుభిక్షంగా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు కూగ్లర్ హాస్పిటల్గా, గుంటూరు కూగ్లర్ హాస్పిటల్ కట్టింది ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఏలూరులో ఉన్నటువంటి రాయ్ బహదూర్ గారు. ఎలా జరిగింది అని అంటే, ఈ దేశం నుంచి తెలుగు ప్రజలంటే నాకు ఇష్టం, నేను వెళ్ళి పరిచర్య చేస్తాను, నవీకరించే దేవునితో కలిసి పనిచేయటం కోసం నేను వెళతాను అని ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అప్లై చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు అన్నారు, లేదు మా దగ్గర డాక్టర్గా పనిచేయటానికి మేము అంత శాలరీలు ఇవ్వలేము, నువ్వు డాక్టర్ అని అంటే, ఈమన్నది డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నేను టీచర్గా వస్తాను. ఆ రోజుల్లో జనానా మిషన్ అని ఒకటి ఉండేది లూథరన్ సంఘాల్లో. జనానా మిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలు బయటికి రారు కాబట్టి వారి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పేది. ఈవెన్ జనానా మిషన్లో నేను పాలిభాగస్తురాలు అవుతాను అని చెప్పి అప్లికేషన్ పెడితే, తక్కువ శాలరీకి మీరు పని చేయగలరా, డాక్టర్ కదా అంటే, పర్వాలేదు, నా పిలుపు తెలుగు ప్రజలు అని చెప్పి ఆమె తెలుగు ప్రజలకు వచ్చి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య తిని తినక వారిళ్లలో, వారి గుడిసెల్లో వారితో ఉంటూ ఆమె కడుపు కట్టుకుని వారికి సేవ పరిచర్య చేస్తూ ఉంటే, ఆమె డాక్టర్ అన్న విషయం తెలుసుకుని రావు బహదూర్ గారు పిలిచారు. అమ్మా మీరు రండి, మీరు డాక్టర్ అట కదా, నా భార్య ప్రసూతిలో ఉంది, ఆమెకు ఏదో సమస్య ఉంది, ఆమెకు తట్టుకోలేకపోతుంది, సహాయం చేయండి అంటే 6 నెలలు వారింటికి ప్రతిరోజు వెళ్ళి ఆమె సేవ చేసింది. ఆమె వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళి బయటకు వచ్చే వరకు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఈ డాక్టర్ గారు వెనక, అంటే దాన్ని ఏమంటారు, హిప్ భాగంలో పసుపు కనిపించేది. ఏంటి ఇది పసుపు కనిపిస్తుంది ప్రతిరోజు అని ఆలోచించి ఒకరోజు బయట కాలు పెట్టక ముందు వెనక్కి తిరిగి చూస్తే పసుపు నీళ్లు చల్లుతున్నారు. మ్లేచ్ఛ జాతికి చెందినటువంటి ఈ స్త్రీ మా ఇంటికి వచ్చింది కాబట్టి క్షత్రియ వర్గానికి చెందినటువంటి మేము మైలపడిపోయాం, ఇప్పుడు ఈ పసుపు నీళ్ల ద్వారా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటాం అన్నటువంటి ఈ పాత ఆలోచనను క్రీస్తు నవీకరిస్తున్నాడు. సమాజములను నవీకరించే పనిలో కూగ్లర్ను వాడుకున్నాడు. ఆమె అన్నది, మీరు నన్ను ఎంత హ్యూమిలియేట్ చేసినా సరే, నేను మ్లేచ్ఛురాలని అని నువ్వు అన్నా సరే, I will not stop loving you. She embraced that humility. ఆమె వచ్చింది, పండంటి బిడ్డను కనేలా సహాయం చేసింది. ఆ తర్వాత రావు బహదూరే ముందుకొచ్చి 50 పడకలకు అవసరమైనటువంటి ఆసుపత్రి, మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే. That is how you influence the world and you be part of making this world new. విద్యా విధానాన్ని నూతనపరచటం, వైద్య విధానాన్ని నూతనపరచటం, ట్రాన్స్పోర్టేషన్ నూతనపరచటం, భారతదేశంలోకి వచ్చినటువంటి అనేకమైనటువంటి మూవ్మెంట్స్, ఈక్వల్ జస్టిస్ టు ఆల్ 1773 we brought it, మనం తెచ్చిందే. 1795 రైట్ టు ప్రాపర్టీ మనం తెచ్చిందే. 1807 అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్ విలియం విల్బర్ ఫోర్స్ గారు ఆనాడున్నటువంటి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కూర్చుని నిలబడుకుని మాట్లాడితే అందరూ నోటి మీద వేలేసుకున్నారు. కారణం ఏమిటి అని అంటే, ద ప్యాషన్ టు బి పార్ట్ ఆఫ్ రిన్యూయింగ్ దిస్ వరల్డ్. దేవుడు సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. ఆ వాగ్దానంలో మీరు నిన్న రాత్రి తీసుకున్నటువంటి వాగ్దానాలు ఒక చిన్న భాగం. అయితే ఈ కమిట్మెంట్స్ చాలా ముఖ్యం. సత్యవాక్ దర్శనం అనేటటువంటి కమిట్మెంట్, మీరెత్తి చూపించినటువంటి వాక్య భాగం ఇచ్చేటటువంటి విశాలమైన దృక్పథానికి కమిట్మెంట్. 1819లో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టడానికి అవసరం లేదు 3 రాత్రుళ్ళు అని చెప్పినటువంటి చట్టం 1819లో మనం చేశాం.
1830లో హ్యూమన్ సాక్రిఫైస్, మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్ళను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు. దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం. 1835లో శూద్రులకు కూర్చునే హక్కు, 1891లో చిన్న పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయకూడదు అన్నటువంటి చట్టం, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్. తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్, డారా యాక్ట్. ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రపంచాన్ని నూతన పరిచేటటువంటి ఈ ఉద్యమంలోనికి, విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలోనికి, విశ్వ ఏక సమాజం అనే ఉద్యమంలోనికి, మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి, నిన్న మనం విరిచినటువంటి శరీరం, నిన్న మనం పుచ్చుకున్నటువంటి ఆయన రక్తం, మనలో ప్రవహించేది ఒకే రక్తం, మనం అందరము ఒక్క శరీరం అన్నటువంటి విశాల దృక్పథానికి వచ్చారు. కాబట్టి నౌ వి ఆర్ ఆల్ రీపింగ్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్. అయితే అక్కడితో ఆగిపోవటానికి వీల్లేదు. There are three commitments that you need to make. Number one, commitment to this truth of revelation from Jesus Christ. రెండవది commitment to his kingdom, లేకపోతే for his kingdom, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పట్ల కమిట్మెంట్. నేను దాదాపు ఒక 26 సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రేయర్, దాన్ని ఏమంటారు, ప్రేయర్ టవర్ అని పిలిచేవారు ఆ రోజుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను. జనరల్గా ఆకాశం తెరవబడటం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శనం, ఆయన చేతులు ఇలా బారుగా చాచుంటే అనేకులు టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలలో ఆయనలోనికి పరిగెడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నేను ఒక స్వరం విన్నాను, నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలని. ఆ స్వరం వినే సమయంలో నేను పరిశుద్ధాత్ముని చేత నింపబడినటువంటి నా నేను తన్మయత్వంలో ఉన్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, ఈ రోజుకు మర్చిపోలేనిది. కానీ అప్పుడెప్పుడో 22-23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేకపోతే 26 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవానికి మాత్రమే ఆగటం కాదు. నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో, అది ఇందోర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డాలస్ కానివ్వండి, లాస్ ఏంజలస్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్. మతం విడిచిపెట్టాలి అనంటే మొదటిగా వాక్యం పట్ల కమిట్మెంట్. మతం నుంచి బయటపడాలి అనంటే రెండవదిగా పరిశుద్ధాత్మునికి కమిట్మెంట్. ఆయన మీకు ఇచ్చేటటువంటి ఆ మెల్లని సన్నని స్వరం పట్ల కమిట్మెంట్. ఈరోజు 2025వ సంవత్సరం మొట్టమొదటి దినాన నేను ఈ కమిట్మెంట్ చేసుకుంటున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి. ఈ అనుభవం దుకాణం పెట్టదు. నీకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా, తెల్ల చీర కట్టుకుంటావా, రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా, వంకాయ వండుతావా, ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని. పరిశుద్ధాత్ముని యొక్క పని దేవుని దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో వేరు రకాలుగా వచ్చేటటువంటి రాజులు, వారి రాజ్యాలలో ఆ నేపథ్యంలో మధ్యలో ఒక మాట ఉంటుంది, కానీ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అనంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది నీ సొంతంగా, నీ సొంత శక్తితో కుదరదు, నీ డబ్బుతో కుదరదు, నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు, నీ ఎలక్వెన్స్తో కుదరదు, నీ కులంతో కుదరదు, నీ మతంతో కుదరదు, నీకున్న టాలెంట్స్తో కుదరదు. నువ్వు నిజంగా దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో భాగస్థుడివై తిరగాలి అనంటే రిసీవ్, ఇన్వైట్ అండ్ బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు.
పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు. ఫలము లేని వరములు వ్యర్థం.